మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలిపిన మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. పుంగనూరులో మున్సిపల్ కార్యాలయం ఎదుట 13 రోజుల నుండి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలిపిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. చైర్మన్ అలీం మాట్లాడుతూ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. సంక్షేమ పథకాలు అమలు చేయాలి, పాలసీ అమలు చేయాలి, పాలసీ అమలు చేయాలి. పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, జీతాలు పెంచాలి, జీతాలు వర్ధిల్లాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. హెచ్ఆర్ఏ అమలు చేయాలి, హెచ్ఆర్ఏ అమలు చేయాలి, హెచ్ఆర్ఏ అమలు చేయాలి. కనీస పెన్షన్ అమలు చేయాలి. ఈరోజు మాకు సంఘీభావం తెలిపేదానికి మా గౌరవనీయులైన చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి మాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. అట్లే మా బతుకులు బాగుపడేదానికి ప్రభుత్వం వారు సహకరించి మా జీతాలు పెంచాలని, అట్లే సమాన పనికి సమాన వేతనము, టైం స్కేలు, తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయాలని వివిధ కోరికలతో ధర్నా 13వ రోజు చేస్తున్నాము. కానీ ప్రభుత్వం వారు ఇంతవరకు ఎటువంటి పిలుపు పిల్లలేదు. కనీసం ఇంకన్నా మమ్మల్ని పిలిచి చర్చల్లో పిలిచి ఆదుకోవాలని, జీతాలు పెంచాలని మరీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈరోజు మన మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉదయం పూట వాళ్ళ విధులు నిర్వహించి మళ్ళీ వచ్చి ఇక్కడ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె రాష్ట్రం మొత్తము సమాన పనికి సమాన వేతనము, అలాగే వారికి ఏవైతే వెల్ఫేర్ బెనిఫిట్స్ కానీ ఇంకా ఇతర బెనిఫిట్స్ అన్ని అమలు చేయాలనేసి రాష్ట్రం మొత్తం సమ్మె చేయడం జరుగుతుంది. గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికుల్లో ఈ శానిటైజేషన్ షెడ్యూల్లో కూడా వాళ్ళకి జీతాలు పెంచడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకు కూడా ఉండే ప్రభుత్వము వాళ్ళ జీతాలు పెంచి అన్ని విధాలుగా ఆదుకోవాలనేసి కోరుతుంది. తిరుమలకు పాదయాత్రగా తరలిన భక్తులు పుంగనూరు గరుడ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 200 మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం పాదయాత్రగా బయలుదేరారు. ఈ నెల 30వ తేదీ తిరుమలకు చేరుకోనున్నట్లు గరుడ సేవా సంఘం భక్తులు తెలిపారు. ఓం నమో వెంకటేశయ్య. శ్రీ కళ్యాణ వెంకటరామ స్వామి రోడ్డు దగ్గర నుంచి గరుడ సేవ బ్యాచ్ అందరూ కలిసి పాదయాత్ర ముందు సంవత్సరం కానీ 2వ సంవత్సరం అందరూ కలిసి పాదయాత్ర చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి సోమల చేరుకుంటాము. సోమల నైట్ అనుకు 2వ రోజు నుంచి తమ్మిరెడ్డిపల్లి పంచపాండవ గుడి దగ్గర ఉంటాము. 3వ రోజు నైట్ శ్రీవారి పాదాల దగ్గర చేరుకొని టోకన్లు తీసుకొని శ్రీవారి మెట్ల నుంచి బయలుదేరుతాము. కానీ ఇది ప్రతి సంవత్సరం మేము పెట్టాలని ఉన్నాము. అందరూ దయచేసి సహకరించి శ్రీ ఈరోజు ఎంతమంది బయలుదేరుతున్నారు? 150 మంది దాకా పైకి కూడా వస్తారు. 150 మంది దాకా చెప్పారు. తిరుమలకి ఎన్నో తేదీకి చేరుకుంటారు? తిరుమల 30 తేదీ 27, 30 తేదీ.
కార్మికులు గుర్తింపు కార్డులకు నమోదు చేసుకోవాలి. లేబర్ ఆఫీసర్ మధుబాబు వెల్లడి. పుంగనూరులో భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించిన లేబర్ ఆఫీసర్ మధుబాబు కార్మికులు గుర్తింపు కార్డులకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించిన ఒక యూనియన్ మన భవన నిర్మాణ కార్మికులు. మన భవన నిర్మాణ కార్మికులు యొక్క సమస్యలను మనం పరిష్కరించడానికే కార్మిక శాఖ మనకు ఈ మీటింగ్ పెట్టుకునే ఉద్దేశం ఏమంటే, మన కొత్తగా ఎవరన్నా భవన నిర్మాణ కార్మికులు దీంట్లో చేరాలంటే మనకు వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డ్స్ మరియు వాళ్ళ యొక్క ఫొటోస్, అంటే ఎవరైతే మనం మేస్త్రీనో లేకపోతే ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఎవరు ఉంటారో లేదంటే ఒక లేబరో ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆధార్ కార్డ్స్, అతని ఫోటోలు, నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ మన రేషన్ కార్డ్ జిరాక్స్, నామినీది కూడా బ్యాంక్ పాస్బుక్, ఇవి తీసుకొని వస్తే మన లేబర్ ఆఫీస్కి వస్తే మనము అక్కడే ఒక అప్లికేషన్ ఇస్తాము. దాన్ని ఫిలప్ చేసి చలాన్ వచ్చి కొత్తగా చేరే వారికి వచ్చి 110 రూపాయలు మనం ఆంధ్రా బ్యాంకులో 110 రూపాయలు కట్టాలి. మీకు చలాన్ కూడా అక్కడే రాయిస్తాము. పాత వాళ్ళకైతే ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉందో, యాక్చువల్గా ఇది గవర్నమెంట్ పెట్టిన ఇదేమంటే నెలకు 1 రూపాయి, సంవత్సరానికి 12 రూపాయలు, 5 సంవత్సరాలకు 60 రూపాయలు, ప్లస్ 50 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెట్టింది. ఇది కొత్తగా చేరేవాళ్ళు. ఆల్రెడీ చేరి మనం కార్డ్స్ తీసుకున్నాం. ఈ రెన్యువల్ చేసే వాళ్ళకు మాత్రము మనము నెలకు 1 రూపాయి లెక్కన 5 సంవత్సరాలకు 60 రూపాయలు. లేదు మన కార్డు 10 సంవత్సరాలు పెండింగ్ ఉంది, ఇంకో 60, 120 రూపాయలు. అంతేగాని దీనికి పెనాల్టీ పడడం కానీ ఇలాంటివంటూ ఏమి ఉండదు. ఇంకా ఇంతకుముందు మనకు కొన్ని జాప్యం జరిగిన విషయం అయితే వాస్తవమే. అది ఇంతవరకు చెప్పినట్లు ఇంతకుముందు అయితే యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షలు ఇస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు 10 లక్షలు చేసింది. నార్మల్ డెత్ అయితే 1 లక్ష రూపాయలు ఉన్నదాన్ని 2 లక్షలు చేసింది. మ్యారేజ్ గిఫ్ట్ 30,000 ఉన్నదాన్ని 60,000 చేశారు. ఇలా ప్రతి ఒక్క స్కీమ్ కూడా డబుల్ చేశారు. డబుల్ చేస్తూ ఫండ్స్ కూడా మనకు కొద్దిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మొదలు కూడా కొద్దిగా 100 కోట్ల దాకా ఏదో రిలీజ్ చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు కొద్దిగా 3 కోట్ల రూపాయలు ఈ మొదలు పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ వేరే భవన నిర్మాణ కార్మికులు అడిగితే ఇమీడియట్గా ఇవ్వడమే కాకుండా వచ్చి 11 నెలలు అవుతా ఉంది, మీరు ఎందుకు మా దృష్టికి భవన నిర్మాణ కార్మికుల దృష్టికి తీసుకురాలేదు? శివాజీ మహారాజ్ శోభాయాత్రను విజయవంతం చేయండి. హిందూ జాగరణ సమితి సభ్యులు హిందూ సామ్రాజ్య దినోత్సవంను పురస్కరించుకొని హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో పుంగనూరులో ఈ నెల 29వ తేదీ ఆదివారం జరగనున్న శివాజీ మహారాజ్ శోభాయాత్రను సమస్త హిందువులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ జాగరణ సమితి సభ్యులు తెలిపారు. జై శ్రీరామ్. పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 13 సంవత్సరాలుగా హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడైన పర్వదినాన్ని ఎంతో ఘనంగా మనం శోభయాత్రగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎన్ఎస్పేట నందు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్క హైందవ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై భవానీ వీర శివాజీ. పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత సనాతన హిందూ ధర్మ బంధువులందరికీ హిందూ జాగరణ సమితి వారి హిందూ సామ్రాజ్య దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ 29వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో ఎంతో మనం గర్వంగా నిర్వహించుకునే హిందూ సామ్రాజ్య దినోత్సవానికి ప్రతి ఒక్క హైందవ సోదరునికి మా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మీడియా ద్వారా మనకి ఎన్ని పనులున్నా దయచేసి ప్రతి ఒక్క హైందవ బంధువు ఈ కార్యక్రమంలో పాల్గొని అశేషంగా మాతృమూర్తులతో సహా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. గత 13 సంవత్సరాలుగా మనం నిర్వహించున్న ఈ కార్యక్రమం స్టార్టింగ్లో 10-20 మంది సంఖ్యతోనే మనం ప్రారంభించాం. అయితే హిందువుల చైతన్యం మొదలైనప్పటి నుంచి వేల సంఖ్యలో అశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని
ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఐకమత్యంతో ఆ వీధి ఈ వీధి అనే తేడా లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా మనమంతా సనాతన ధర్మ బంధువులమని, శివాజీ గారి వారసులమని క్రమశిక్షణతో ఆ మహనీయుని స్మరించుకుంటా ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ మధ్య పిల్లలంతా శివాజీ గారి గొప్పతనాన్ని తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మొదటి నౌకాదళాన్ని ప్రవేశపెట్టిన నాయకుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. గెరిల్లా యుద్ధం స్టార్ట్ చేసిన మొదటి వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అలాగే సనాతన ధర్మం కోసం ఎన్నో రాజ్యాలు ఉంటే హైందవ రాజ్యం అని ఏర్పాటు చేసిన ఏకైక మహనీయుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి మహనీయుని స్మరించుకోవడం హిందూగా పుట్టినందుకు మన అందరి బాధ్యత. ఈ ఆదివారం ఖచ్చితంగా మధ్యాహ్నం పైన ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగాలకు పోవాలన్నా ఆదివారమే కాబట్టి లీవ్ దొరుకుతుంది మనకి. షాపులు ఉన్న హైందవ వీరులు కూడా ఒక హాఫ్ డే లీవ్ తీసుకొని మన పిల్లలందరినీ పిలుచుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ జాగరణ సమితి తరపున మరొకసారి తెలియజేసుకుంటున్నా. జై శ్రీరామ్. జై భవానీ, జై శివాజీ. పుంగునూరు మరియు పరిసర ప్రాంత భగవద్ బంధువులందరికీ ఈ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేసుకోవడం ఏమంటే, గత 13 సంవత్సరాలుగా పుంగునూరులో హిందూ జాగరణ సమితి వారి పర్యవేక్షణలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. హిందూ సామ్రాజ్య దినోత్సవం శివాజీ మహారాజు పట్టాభిషక్తుడైనటువంటి రోజుని ఆ మాసమంతా కూడా యావత్ భారతదేశంలో హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే కొంతమంది అడిగారు, ఏమయ్యా శివాజీ మహారాజ్ కంటే ముందు ఎంతో వీరాది వీరులు శూరులు వేల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళు పరిపాలించినప్పుడు హిందుత్వమే ఉండింది కదా, అయితే శివాజీ మహారాజు పట్టాభిషక్తుడైనటువంటి రోజునే ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు అని. శివాజీ మహారాజు పట్టాభిషక్తుడయ్యేటప్పటికీ ఈ భారతదేశపు పరిస్థితి చాలా దుర్భరంగా ఉండింది. వందల సంవత్సరాలు విదేశీ దురాక్రమణదారుల పాలనలో మగ్గినటువంటి ఈ భరత భూమిలో జీవిస్తున్నటువంటి హైందవులు రకరకాల సమస్యలతో సతమతమవుతూ తమ సహజ గుణాన్ని కోల్పోయి ఈ దేశంలోనే హిందువులుగా బతకాలంటే పలు రకాలైనటువంటి శిస్తులను కడుతూ తమ రక్షణ కొరకు ఆ భగవత్ స్వరూపుడు ఎవరైనా రాకపోతాడా, ఈ హైందవ ధర్మాన్ని నిలపకపోతాడా అని వేచి చూస్తున్నప్పుడు జన్మించినటువంటి కారణ జన్ముడే ఛత్రపతి శివాజీ. ఈ హైందవుల్లో హైందవ చైతన్యాన్ని నింపుతూ, ఈ హైందవ స్ఫూర్తిని పెంపొందిస్తూ, ఈ హైందవుల సంరక్షణగా నిలబడినటువంటి గొప్ప వీరుడు శూరుడు. కాబట్టి ఆయన పట్టాభిషక్తుడైనటువంటి రోజుని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈసారి కూడా మన పుంగునూరులో ఈ నెల 29వ తేదీ ఆదివారం 3 గంటలకి ఎన్ఎస్పేటలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి శోభాయాత్ర బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆ మహనీయుని గౌరవించే విధంగా క్రమశిక్షణతోటి ఈ శోభాయాత్రలో పాల్గొని హైందవ స్ఫూర్తిని, హైందవ చైతన్యాన్ని చాటుకుందాం. పాత్రికేయుల ద్వారా హైందవ మిత్రులకు విన్నవించుకోవడం ఏమంటే, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అక్కడ కలగకుండా మద్యానికి బానిసలే మద్య పానాన్ని సేవించో ఈ రకంగా ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఒక గౌరవప్రదంగా ఈ శోభయాత్రలో పాల్గొందాం. సహస్రాది సంఖ్యలో ఈ శోభయాత్రలో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని ఆ శివాజీ మహారాజుకి ఘనంగా జైకారాలు కొడదామని తెలియజేసుకుంటున్నాం. జై శివాజీ, జై భవానీ.